మాట్లాడటం ఇదేదో మనం అంబానీల మీద వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి ఇది కాదు మార్గం అని చాలా సీరియస్గానే కౌంటర్ చేశారు. ఎవరు కౌంటర్ చేసింది? మైనారిటీ సెక్షన్స్ నుంచి వచ్చినాయి అవన్నీ, దళిత సెక్షన్స్ నుంచి మద్దతు లభించింది దీని మీద. ఈ బాడీ షేమింగ్ అతని మీద కేంద్రీకరించి వచ్చినటువంటి కామెంట్స్ని తీవ్రంగా వ్యతిరేకించిన వాళ్ళు మైనారిటీ సెక్షన్స్, దళిత సెక్షన్స్. ఇది ఒక మంచి పరిణామం, అప్రిషియబుల్ ఫ్యాక్టర్, మంచి పరిణామం ఇది. దీన్ని ఖచ్చితంగా అభినందించి తీరాలి. అలాగే డొనాల్డ్ ట్రంప్ గారు ఆయన మీద హత్యాయత్నం జరిగితే దాని నుంచి బయటపడటానికి కారణం అప్పుడెప్పుడో 46 ఏళ్ల క్రితం 48 ఏళ్ల క్రితం ఆయన యుఎస్లో జగన్నాథ రథయాత్రకి వారి పర్సనల్ ట్రైన్ యార్డ్ని ఇచ్చారట. అందువల్ల శ్రీకృష్ణ భగవానుడు ఆశీస్సులు ఉండటం వల్లే అంత తప్పించుకోగలిగారు, ప్రాణగండం తప్పింది ఆయనకి అని చెప్పి ఇస్కాన్ ప్రతి రాధా మాధవదాస్ ఆయన మాట్లాడారు. సరే, ఆయన డొనాల్డ్ ట్రంప్ మత విశ్వాసాలు ఎలా ఉన్నా ఇస్కాన్ ఆ వ్యవహారాన్ని కూడా జనరల్గా ఇస్కాన్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ మార్కెటింగ్ స్ట్రాటజీ పూర్తి స్థాయిలో. వాళ్ళు కూడా క్రిస్టియన్ మిషనరీస్ మాదిరి మార్కెటింగ్లో దిట్టలో లేదండి, మిషనరీ స్టైల్నే వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా సంస్థలు, మత సంస్థలు మిషనరీ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్ని అలాగే వాళ్ళ వ్యవహార శైలిని పూర్తి స్థాయిలో అడాప్ట్ చేసుకోవడం మనకు కనిపిస్తుంది. పాత రోజుల్లో ఈవెన్ ఈ విమర్శ శంకరాచార్య మీద కూడా ఉంది. అంటే మనకి యంగ్ సన్యాసులు లేరు గతంలో. ఏది శంకరాచార్యకి ముందు, ఆదిశంకరులకు పూర్వం యంగ్ ఏజ్లో సన్యాసం స్వీకరించడం అనేది లేదు. కానీ అంటే అప్పటి సన్యాసాశ్రమం అనేది వేరు, ఆ ధర్మం వేరు, అది వేరు. అంటే పూర్తిగా జీవితాన్ని అనుభవించేసిన వాళ్ళు వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడి నుంచి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు అనుభవాలని ప్రపంచానికి బోధిస్తారు, అంతవరకే. అయితే ఇది మత పరిరక్షణ కోసం సన్యాసం, అంటే పోలీసింగ్, మతానికి ఒక పోలీసింగ్ ఉండాలి అనే ఉద్దేశంతో, ఒక రక్షణ ఉండాలి అనే ఉద్దేశంతో ఆదిశంకరుల వారు ఈ 4 పీఠాలు పెట్టడము, ఈ నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. ఈ నిర్మాణంలోకి తీసుకురావటం కూడా ఒక రకంగా క్రైస్తవ ఇన్ఫ్లుయెన్సే, క్రిస్టియన్ ఇన్ఫ్లుయెన్సే అనేది, మిషనరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఓపెన్గా డిస్కషన్ జరిగింది. ఒక రకంగా ప్రచ్ఛన్న క్రైస్తవుడు అనే మాట ఉంది ఆయన మీద, ఆదిశంకరుల మీద. అక్కడి నుంచి అన్ని రకాల విమర్శలు ఉన్నాయి. అందులో భాగంగా ఇస్కాన్ అనేది ఇంకొంచెం వేగంగా వెళ్ళింది జనంలోకి. అంటే వాళ్ళు కృష్ణతత్వాన్ని తీసుకువెడుతున్నాము అనే పేరుతో, నిజానికి గోరఖ్పూర్ ప్రెస్సు దాని ఎస్టాబ్లిష్మెంట్, గీతా ప్రెస్సు దాని ఎస్టాబ్లిష్మెంటు, అది ఒక ఊరు ఆ యాక్టివిటీలో ఉంటుంది. అది దీనికి ప్రాతినిధ్యం వహించినప్పుడు మాట్లాడే పద్ధతిలో ఒక రకమైనటువంటి ఒబీడియన్సీ కనిపించాలి, అగ్రెసివ్నెస్ ఉండకూడదు. కానీ పర్టికులర్గా ఇందాక మీరు ప్రస్తావించిన వ్యక్తి మాటల్లో అది ఆయన మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలనేటువంటి తపన కనిపిస్తుంది ఆయనకి. చాలా అగ్రెసివ్గా దాడులు చేసేస్తూ ఉంటాడు, పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయి. అలాగే ఇప్పుడు ట్రంప్ మీద జరిగినటువంటి దాడి వ్యవహారంలో కూడా ఆయన దాన్ని ఏదో తీసుకొచ్చి అది తమ కౌంటర్లో వేసుకుని తద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ప్రోగ్రామ్ ఎజెండాలో భాగంగానే మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. కానీ నిజానికి అక్కడ పొలిటికల్ గొడవ, ఎవరు దాడి చేశారు, ఎందుకు దాడి జరిగింది, దాని వెనకాల వ్యూహం ఏమిటి, వీళ్ళ వ్యూహం ఏమిటి, ఇవి కదా మాట్లాడుకోవాల్సిన విషయం. అది వదిలిపెట్టేసి దానికి ఒక మత కోణం చుట్టి ఇప్పుడు ఇలాంటి దాడుల మీద మనకు బోల్డ్ రెఫరెన్సెస్ ఉన్నాయి ఇక్కడే, ఆంధ్ర రాజకీయాల్లోనే, తెలుగు రాజకీయాల్లోనే. మల్లెల బాబ్జీ దగ్గర నుంచి మొదలు పెడతాయి. ఇది ఆ తరహా దాడా, లేకపోతే అమెరికాలో ఉన్నటువంటి ఒక రకమైన వ్యతిరేకత ఉంది, అది కేవలం పొలిటికల్ దీంతో మోటోతో జరిగింది. ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు ఆల్రెడీ ఆ పర్సన్, ఎవరైతే అటాక్ చేశారో అతను కస్టడీలో కాల్ చేశారు, అయిపోయింది. రెండోది
క్లియర్గా ఎవరు ఏమిటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళకి స్పష్టత వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇదేదో ఆయన జగన్నాథ అంటే జగన్నాథుడి కృపకి పాత్రుడై బయటపడ్డాడు ఇవన్నీ మాట్లాడటం ఏదో క్లైమ్ చేసుకునే ప్రయత్నమే తప్ప అంతకు మించి ఏమీ కాదు. అంతకంటే ప్రాధాన్యత కూడా లేదు దీనికి. ఈ మధ్య ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఇలాంటి మాటే మాట్లాడాడు. అది అలిపిరిలో వెంకటేశ్వర స్వామి కృప వలన చంద్రబాబు నాయుడు ఆ రోజున బతికి బయటపడ్డాడు, కానీ ఇప్పుడైతే వెంకటేశ్వరుడు అడ్డుపడేటువంటి పరిస్థితి లేదు అని వెంకటేశ్వర స్వామి తరఫున తానే వకాల్తా తీసుకుని మాట్లాడేశాడు. ఎవరికి వాళ్ళు అంబాసిడర్స్ దేవుడికి రాయబారులుగా మారిపోయి మాట్లాడుతున్నటువంటి ధోరణి ఇది కూడా, ఈయన మాట్లాడింది కూడా. నిజానికి అక్కడ అమెరికన్ పాలిటిక్స్లో ఉన్నటువంటి గందరగోళాల గురించి ఆ దాడి నేపథ్యంలో చాలా విస్తృతమైన చర్చ జరుగుతోంది. దానికి ఏదో మేరకు దోహదపడేలాగా మాట్లాడాలి ఎవరు మాట్లాడినా. రైట్. ఇంకొక అంశంలోకి వస్తే కనుక సార్, ఈరోజు హోంమంత్రితో భేటీ కావటం కోసం, అమిత్ షాతో భేటీ కావటం కోసం చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి 2 వారాల వ్యవధిలో రెండోసారి వెళ్తున్నారు. అంటే దీని మీద వైఎస్ఆర్